ఓకే, మరి రాజు గారు 3 వెరైటీస్ చూసేసాము. సో ఇంకా జస్ట్ మినిట్లో ఏం చేస్తున్నారు ఈ రోజు? చాక్లెట్ ప్యాన్ కేక్ చేస్తాం. చాక్లెట్ ప్యాన్ కేక్. ఎస్. వావ్, ప్యాన్ కేక్సే అంటే ఎక్కువ బనానా ప్యాన్ కేక్ ఇలా చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో ఇది మొత్తం చాక్లెట్ ఫ్లేవరేనా? ఎస్. సూపర్. ఓకే, మరి చాక్లెట్ ప్యాన్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చాక్లెట్ ప్యాన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చాక్లెట్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 కప్పు, పంచదార పొడి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, మజ్జిగ 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ చిటికెడు, వంట సోడా చిటికెడు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. ఆ ఐటమ్స్ అన్ని చూస్తుంటేనే చాలా యమ్మీగా అనిపిస్తున్నాయి. ఏదో సమ్ కేక్ గానీ మనము కుకీస్ కదా. చాక్లెట్ పౌడర్, ఓకే, దీంట్లో మైదా. కాకపోతే దీంట్లో కొంచెం మెజర్మెంట్స్ అటు ఇటు అయినా మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఏం లేదండి, ఎందుకంటే ఇది జస్ట్ మిక్స్ చేసి అప్పటికప్పుడు వేసేసుకుంటాం కదా. ఎస్. వంట సోడా, ఓకే, పంచదార పొడి, సో ఒకసారి ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిపేసుకొని ఓకే, ఆ తర్వాత పాలు, కాచి చల్లార్చిన పాలన్నీ, కొద్దిగా మజ్జిగ కూడా, ఓకే, సో కొద్దిగా బేకింగ్ పౌడర్, వెన్న కొంచెం కరిగించి వేసుకుంటే మనకు ఫాస్ట్గా దీంట్లో మెల్ట్ అయిపోతుంది. ఓకే, సో నేను కరిగించి పెట్టేశాను. కొద్దిగా ఆయిల్ కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. సో ఇంకా ఇది మొత్తం మనము పాలతోనే మిక్స్ చేసుకోవాలి. పాలు కానీ మజ్జిగ కానీ రెండిట్లేదు, వాటర్ అక్కర్లేదు. వాటర్ అక్కర్లేదు. ఓకే, ఓకే. మజ్జిగ మరి అంటే ఇది స్వీట్ కదా, సో ఆ పులుపు ఏం రాదండి. ఏం రాదా? ఏం రాదు. అది కొంచెం హెల్ప్ చేస్తుంది మనకు కొంచెం ఫ్లఫీగా రావడానికి. ఓకే, ఓకే. సో కొంచెం పులిసింది కదా అది. ఓకే, సో అక్కడ కొంచెం మనకి ఆ ఫర్మెంట్ అయినట్టుగా వస్తుంది మజ్జిగ వేయడం వల్ల. సో కొంతమంది కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసుకుంటారు. సో ఆ పులుపు అంతగా ఏం తెలియదు అనమాట. ఓకే, ఓకే. అంటే పుల్లటిది కాకుండా మామూలు మజ్జిగ, అదే స్వీట్ కర్డ్ తో చేసుకోవచ్చు. సో ఇంకొంచెం పాలు మజ్జిగ వేసేసి జారుడుగా కలిపేసుకోవాలి కదా. ఎస్. సో మీరు కలిపేస్తుంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మలబద్ధకం కనుక దీర్ఘకాలికంగా కొనసాగినట్లయితే పైల్స్ అంటే మొలల సమస్య వచ్చేస్తూ ఉంటుంది. ఈ పైల్స్తో బాధపడడం అంటే ప్రత్యక్ష నరకమే అనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఈ సమస్య తగ్గుముఖం పట్టాలి అంటే ప్రతిరోజు కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఏదో ఒక రూపంలో రోజు కనుక ఎండు ద్రాక్షను తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోతుంది. రాజు గారు, నైస్. సో ఇలా రావాలి. ఓకే, జారుడుగా. సో ఇలాంటి ఫ్లేవర్స్ తో చేసుకుంటుంటే ప్యాన్ కేక్స్ లాంటివి కానీ ఏవైనా వేసే వాళ్ళకి విసుగు పుట్టాలి, అంతే. తినే వాళ్ళకి మాత్రం అస్సలు ఉండదు. సో కొద్దిసేపు ఓకే, ఇలా లిడ్ పెట్టేసేద్దాం. సో మరీ ఎక్కువసేపు పెట్టేసేద్దండి. ఓకే. సో అంటే కొంచెం దాంట్లో ఉన్న వాటర్ లాంటిది కొంచెం అలా తేమ కొంచెం ఎవాపరేట్ అవుతుంది కదా, అది మళ్ళీ దాంట్లో పడితే మెత్తగా అయిపోతుంది. సో కొద్దిసేపు అనమాట, కొంచెం స్టీమ్ లో కొంచెం తొందరగా కుక్ అవడానికి మనం కొద్దిసేపు అలా పెడతాం. ఓకే, ఓకే. సో రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా జస్ట్ ఒక 2-3 సెకండ్స్. అటువైపు ఇటువైపు కాలితే మనం తీసేసుకోవడం. ప్రాసెస్ ఏం పట్టదు, అంటే అవెన్ లో పెట్టుకుంటే మనకు కొంచెం టైం తీసుకుంటుంది అది, బట్ ఇది ఫాస్ట్ గా సర్వ్ చేసుకోవచ్చు. ఆహా, చాక్లెట్ స్మెల్ చాలా బాగా వస్తుంది కదా అది వేగుతూ ఉంటే. ఎస్.
సో మనకు కాస్త ఓపుకుంటే చక్కగా ఇలాంటి వాటికి కొంచెం మనకి ఆ చాక్లెట్ సాస్ అవి దొరుకుతాయి కదా, పైనుంచి అలా స్క్వీజ్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు, తీసేసుకో. లేదా అలా పక్కన పెట్టుకొని డిప్ చేసుకుంటూ అయినా కూడా తినేసేయచ్చు. ఓకే సో ఓకే రెడీ. సో ఇలా ఎన్ని కావాల్సిందని మనం సర్వ్ చేసేసుకోవచ్చండి. నైస్, సూపర్, వాళ్ళు వచ్చింది పఫీ పఫీగా, ఎస్ యమ్మీ, చాలా నోరు ఊరుతుంది. మీరు ఫాస్ట్గా కార్వింగ్ చేస్తే కాస్త చల్లారగానే మనం తినేసేద్దాం. తప్పకుండా అండి. చిన్న ఫ్లవర్ అంటే ఈజీ ఫ్లవర్ చేస్తాం. ఓకే ఓకే సో లోపల ఈ సీడ్ తీసేస్తున్నాం. ఓకే అండి. సో పెటల్ షేప్ ఇస్తున్నాం అండి. ఓకే సో కొంచెం కేర్ఫుల్గా, ఎందుకంటే మధ్యలో మనకు సపోర్ట్ లేదు. అవును, ఇది ముందు ఇట్లా గీసుకొని తర్వాత లోపల చేసుకోవడానికి రాదా రాజు గారు? లేదండి, ఇలా చేస్తేనే మనకు కొంచెం ఓకే బాగుంటుంది, చేయడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే ఓకే సో ఇక్కడ ఈ ఎడ్జెస్ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. ఓకే సో వాటర్లో వేస్తే బాగా విచ్చుకుంటుంది. ఆల్రెడీ పెటల్స్ రెండింటి మధ్యలో కూడా కొంచెం గ్యాప్స్ ఇచ్చాం కదా ముందుగానే. ఓకే సో అవన్నీ కూడా బాగా ఓపెన్ అవుతాయి వాటర్లో వేస్తే స్టిఫ్గా అయ్యి. సో స్కిన్ కూడా పీల్ చేస్తున్నాను. ఇది కొంచెం స్టిఫ్ ఉంటుంది కాబట్టి మనకి చేయగానే అట్లా తెలియదేమో కదా. కొంచెం వాటర్లో వాటర్లో వేస్తే అప్పుడు మనకి రిజల్ట్ అనేది అప్పుడు కనిపిస్తుంది తర్వాత. ఓకే సో వాటర్లో వేస్తే ఇది ఇలా బెండ్ అవుతుంది. ఓకే ఓకే సో ఇంకొంచెం ఓపెన్ గా కనపడడానికి మధ్యలో ఒక చిన్న క్యారెట్ ముక్క పెడుతున్నాను. ఓకే రెడీ. ఓకే మరి చాక్లెట్ ప్యాన్ కేక్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాక్లెట్ ప్యాన్ కేక్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో చాక్లెట్ పౌడర్, మైదా, వంట సోడా, పంచదార పొడి, పాలు, మజ్జిగ, బేకింగ్ పౌడర్, వెన్న, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పెనంపై ప్యాన్ కేక్ లా వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, చాక్లెట్ ప్యాన్ కేక్ రెడీ. ఓకే అండి, మరి చాక్లెట్ ప్యాన్ కేక్ తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. సో మనం ఇప్పుడే మిక్స్ చేసుకున్న స్పాంజ్ టెక్స్చర్ బాగా వచ్చింది కదా. సూపర్, కరిగిపోతుంది ఏంటి అలా నోట్లో వస్తే. సాఫ్ట్ గా అయిపోయింది కదా. కింద మనకి కాలితే కొంచెం క్యారమలైజ్ అవుతుంది కదా. టేస్ట్ దీంట్లో బాగుంటుందండి. అంటే ఈ మెథడ్ లో మనం చేసుకుంటే ప్యాన్ పైన ప్యాన్ కేక్స్ లో కొంచెం ఉండే డిఫరెన్స్ అదే అన్నమాట. మామూలుగా అవెన్ లో చేసుకున్న దానికి ప్యాన్ కేక్ దానికి కొంచెం డిఫరెన్స్ చాలా బాగుంది. అంటే ఆ ఎక్కువ స్వీట్ గా కాకుండా ఆ చాక్లెట్ ఫ్లేవర్ తెలుస్తూ ఆ సాఫ్ట్నెస్. సో మీరు అన్నట్టు ఇంకొంచెం ఆ చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలనుకుంటే పైనుంచి కొంచెం ఆ సాస్ చాక్లెట్ సాస్ వేసుకుంటే ఏదైనా డిప్ లాగా అలాంటివి ఏమైనా తీసుకుంటే మనకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం వేడివేడిగా ఇలా తినేస్తే బెటర్. చల్లార కన్నా వేడిగా తింటేనే బాగుంటుంది. సూపర్.